చేసే కల్వరి ప్రేమ బలి పూజకు తరలి రండి, తరలి రండి. కరతాళ ధ్వనులతో మన దేవుని స్తుతించరండి, స్తుతించరండి. కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలి రండి, తరలి రండి. కరతాళ ధ్వనులతో మన దేవుని స్తుతించరండి, స్తుతించరండి. మంజుల హృదయాల దీపాలు వెలిగించుదా, మంజుల హృదయాల దీపాలు వెలిగించుదా. అంజలి గీతాల హారతులు అర్పించుదా. ఇదిగో సిలువ మ్రాను, దీని యందే లోక రక్షకుడు ప్రేలాడెను. రండి దానిని ఆరాధింతము, ఆరాధింతము. కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలి రండి, తరలి రండి. మమతల దీపం ప్రతి కంటిలో మెదలాలని, మెదలాలని. ధర్మం న్యాయం సత్యం ఎద ఎదలో కదలాలని, కదలాలని. సమతా మమతల దీపం ప్రతి కంటిలో మెదలాలని, మెదలాలని. ధర్మం న్యాయం సత్యం ఎద ఎదలో కదలాలని, కదలాలని. క్రీస్తు శాంతి రాజ్యం మన సంఘములో వర్ధిల్లాలని, క్రీస్తు శాంతి రాజ్యం మన సంఘములో వర్ధిల్లాలని. పాల్గొనరారండి జనులారా, పాల్గొనరారండి జనులారా, ప్రియులారా. కలకలలాడే కల్వరి ప్రేమ బలి పూజకు తరలి రండి, తరలి రండి. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు బాసాని రాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో తలంపు నెరవేరాలని మరియు కీర్తిశేషులు బాసాని బాలరెడ్డి రాణి మరియు ఆనందరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం అనకాపల్లి విచారణ. ఎం జోస్పిన్ రిటైర్డ్ టీచర్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యంలో దయచేయమని శ్యామ్ ప్రకాష్, మణిబాబు, విజయ్ కుమార్, ఏంజిల్ మేరీ, రాజకుమారి, అన్నమణి, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, పునీత జోజప్ప గారి పేరిట మరియు కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ. కీర్తిశేషులు దేవనబోయిన ప్రకాశ్రావు గారి ఆత్మకు మరియు బాలశౌరయ్య, లూర్దమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరని కోరుతూ డి అంతోనమ్మ, ఎం అగస్టిన్ గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. కొల్లూరి శ్రీదేవి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రసనం రాణిపురం విచారణ. తుమ్మ థామస్ రెడ్డి శ్రీవమేరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని పృథ్వీకి మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ. దొడ్డి సూరజ్కు దేవుని చిత్తంలో వివాహం జరగాలని మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ
భవానీ, ఆనంద్, సంధ్య, అనిల్, జాషువా, జసింత మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గాంధీనగర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న బి ఆండ్రీకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని జోసఫ్, జగదీష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిని సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి జేసన్ రెడ్డికి మరియు ఈ నెలలో పుట్టినరోజు జరుపుకుంటున్న సురేష్ రెడ్డి, డయానా, మనవళ్ళు, మనవరాళ్లకు, అగతమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని గాలి మాత్యాస్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశములతో పాటు మన ఉద్దేశములను కూడా ఈ దివ్యబలి పూజలు సమర్పించి భక్తితో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యమైనటువంటి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సందేశము ఏమనగా, పుణ్యపురుషులను దేవుడు సకల విపత్తుల నుండి, ఆపదల నుండి రక్షిస్తాడు, కాచి కాపాడుతాడు అని మనకి వాక్యము తెలియచేస్తూ ఉన్నది. దుష్టులను, దుర్మార్గులను వారిని ఎదిరించి వారిని ఈ లోకం నుంచి హతము చేసి వారి పేరును మాసిపోనట్లు చేస్తాడు అని ఈనాటి వాక్యంలో మనకి తెలియచేస్తూ ఉన్నవి. పుణ్యపురుషులు అనగా నీతిగా, నిజాయితీగా జీవించినటువంటి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను తెలుసుకొని దేవుని పుత్రుడిగా, పుత్రికగా జీవించినటువంటి వారు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను తెలుసుకొని దాని చిత్తానుసారముగా జీవిస్తూ ఉంటారో వారికి ఎన్ని బాధలు వచ్చినా కానీ, ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడు వారికి చేరువలో ఉండి వారిని కాచి కాపాడుతాడని ఈనాటి వాక్యము తెలియచేస్తూ ఉన్నది. దుర్మార్గులు ఎప్పుడు పాపము చేస్తూ ఈ యొక్క నీతిమంతులని వారు విమర్శించవచ్చు, హేళన చేయవచ్చు, వారిని హింసించవచ్చు. అయినా కానీ దేవుడు ఎల్లవేళలా అన్ని కార్యాలు చూస్తూ ఉన్నాడు కాబట్టి నీతిమంతులను ఆయన చేయి విడనాడలు. వేదనలో ఎవరైతే గుండెలను బ్రద్దలు చేసుకుంటూ ఉన్నారో వారిని ఎల్లవేళలా కాచి కాపాడుతాడని ఈనాటి వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యాధి బాధలలో, మన ఇబ్బందులలో దేవుడు మనకి తోడు నీడగా ఉండాడని ఈనాటి వాక్యం మనందరికీ తెలియచేస్తూ ఉన్నది. ఈ దివ్య బలి పూజలో పాల్పంచుకున్నటువంటి మనందరము కూడా మనము చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తము చెందుతూ ఈ దివ్య బలి పూజలో పాల్పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి,
ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా జీవిత బాధలు, స్వాభావిక బలహీనతలు నీకు తెలియను. కావున మా బలహీనతను మించిన బలమును నీవు మాకు అనుగ్రహించి తోడ్పడుచున్నావు. నీ అనుగ్రహము వలన మా చేజిక్కిన ఈ తపస్కాలమును కృతజ్ఞతాపూర్వకముగా సద్వినియోగపరుచుకొని నూతన జీవమునకు పాత్రులమగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. అతనిని నీచమైన చావునకు గురి చేయుదము. సొలొమోను జ్ఞానగ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనం నుండి 22వ వచనం వరకు. దుష్టులు మూర్ఖబుద్ధితో ఇట్లు తలంచిరి, మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవడును తప్పించుకోజాలడు. మృత్యులోకం నుండి తిరిగి వచ్చిన వాడెవడూ లేడు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందము. ఉచ్చులు పన్ని అతన్ని కూలద్రోయుదము. అతనికి మన కార్యములు గిట్టుటలేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుటలేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను భగవంతుని అనుభవముకు తెచ్చుకొనని, తాను దేవుని బిడ్డడనని అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగా ఉన్నవి. కావున అతనిని ఎంత మాత్రము సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాదు. వాని చేయుదములు చోద్యముగానున్నవి. అతని దృష్టిలో మనము చలామణి కాని నాణ్యముల వంటి వారము. మన కార్యములు అశుద్ధముల వలె నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పలుకులు యథార్థమైనవేమో పరిశీలింతుము. అతని మరణము ఏ తీరున ఉండునో చూతము. నీతిమంతుడు దేవుని కుమారుడవునేని దేవుడు అతనికి పక్షము తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కావున అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదము. అతని శాంత స్వభావము ఏపాటిదో, సహన భావము ఎంత గొప్పదో పరీక్షించి చూతము. అతనిని నీచమైన చావుకు గురి చేయుదము. దేవుడి తనను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు గదా. దుష్టుల భావములు ఇట్లుండును, కానీ వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వము వలననే మూర్ఖులైరి. కానీ వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రము నిర్మలమునైన జీవితముకు బహుమతి కలదని వారికి తెలియదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. కానీ ఆయన దుష్కార్యములు చేయువారిని ఎదిరించును. భూమి మీది నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడును. అందరూ. వేదన
వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టును, కానీ ఆ విపత్తులన్నింటి నుండి ప్రభువు అతనిని రక్షించును. అందరూ వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. ప్రభు అతనిని సురక్షితముగా కాచి కాపాడును. అతని ఎముక ఒకటియు విరగదు. ప్రభువే తన భక్తుల ప్రాణములను కాపాడును. ఆయనను శరణు వేడువారు దండనను తప్పించుకొందురు. అందరూ వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనము, 10వ వచనము మరియు 25వ వచనం నుంచి 30వ వచనము. ఆ కాలములలో యూదులు యేసును చంప యత్నించుచున్నందున ఆయన యూదయలో సంచరింపక గలిలయలో పర్యటింపసాగెను. యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడుటచే ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయనను కూడా బహిరంగముగా కాక రహస్యముగా అచ్చటికి వెళ్ళెను. యెరూషలేములో కొందరు ప్రజలు వారు చంప యత్నించుచున్నందున ఈయనను కాదా, ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు, అయినను ఎవరును ఈయనను పల్లెత్తు మాట అనుటలేదు, ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగియుందురా, ఈయన ఎక్కడివాడో మనము ఎరుగుదము, కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో ఎవరికీ తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడి నుండి వచ్చితినో మీకు తెలియనా? నేను స్వయముగా రాలేదు, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు, ఆయనను మీరు ఎరుగరు. నేను ఆయనను ఎరుగుదును, ఏలయన నేను ఆయన యొద్ద నుండి వచ్చి ఉన్నాను, ఆయన నన్ను పంపెను అని చెప్పెను. వారు ఆయనను పట్టుకొన యత్నించిరి, కాని ఆయన ఘడియ ఇంకను రానందున ఎవడును ఆయనపై చెయ్య వేయలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనలో యోహాను సువార్తను ఎంతమంది చదివి ఉన్నారు? ఈ యోహాను సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నవి? ఈ యోహాను సువార్తలో 21 అధ్యాయాలు ఉన్నవి. ఈ యోహాను సువార్త చదవడానికి చాలా కష్టముగాను, అర్థము చేసుకోవడానికి ఇంకా కష్టముగాను మనకు అనిపిస్తూ ఉన్నది. కానీ నిజముగా ఈ యొక్క యోహాను సువార్తను నెమ్మదిగా చదివి దానిని అర్థము చేసుకున్నట్లయితే ముఖ్యముగా చెప్పేటటువంటి అంశము యోహాను ఏమిటి అనగా, దేవుడు పంపినటువంటి కుమారుడు యేసు ప్రభువు అని మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే మనము యోహాను సువార్తలో చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధముగా రాయబడి ఉన్నది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకు ప్రసాదించాడు అని అక్కడ రాయబడి ఉన్నది. అందుకే ఈ యొక్క వాక్యంలో మనము చదువుకున్నట్లయితే ప్రతినిత్యము ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ మొట్టమొదటిగా ఆయన చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే, నేను నిజముగా దేవుని కుమారుడను, దేవుడు పంపబడినటువంటి వ్యక్తిని నేనే అని ఆయన తనను తాను నిజముగా దేవుని కుమారుడు అని నిరూపించుకుంటూ ఉన్నాడు. కానీ ఇది పరిసయ్యులకు అలాగే సదుకీయులకు, ధర్మశాస్త్ర బోధకులకు ఈయన చెప్పేటటువంటి మాటలు వాళ్ళను కించపరిచినట్లుగాను, వారిని బాధపెట్టినట్టుగాను అనిపిస్తూ ఉండడం వలన ఈయనపై ఎప్పుడు చంపాలా అని వారు పన్నాగమును పన్నుకొని ఉన్నారు. అలాగే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు తన చివరి గడియలో ఉన్నాడు. అందుకే యెరూషలేములోకి ప్రవేశించడానికి, అక్కడికి వెళ్ళడానికి కూడా ఆయన భయపడుతూ ఉన్నాడు. అందుకే తనను తాను బహిరంగముగా ఆయనను చూపించుకోవడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మరణిస్తాడో ఆయనకే తెలియదు. అటువంటి సమయంలో ఆయన బహిరంగంగా కనిపించడానికి ఆయన బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదు. అయితే ఎందుకు యేసుక్రీస్తుని చంపడానికి వాళ్ళు పన్నాగాలు పన్నుతూ ఉన్నారు? మొట్టమొదటిగా 2 కారణాలు మనకి ఈ యొక్క యోహాను సువార్తలు అతడు తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా విశ్రాంతి దినమును ఆయన ఉల్లంఘించాడు అని, రెండవదిగా ఆయనను దేవుని కుమారుడు అని, దేవునితో సమానముగా ఆయనను పోల్చుకుంటూ ఉన్నాడు అని, ఈ 2 విషయాలలో ఆయనపై నిందారోపణ యూదులు మోపుతూ ఉన్నారు. అయితే నిజముగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే, దేవుడు నిజముగా ఆయన క్రియలు తన ద్వారా క్రీస్తు ప్రభువు ద్వారా చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు ఆయనను గుర్తించలేదు. అందుకే క్రీస్తు ప్రభువు చాలాసార్లు తన ప్రజలతో ఈ విధముగా చెబుతూ ఉన్నాడు, మీరు నన్ను చూసి కాక నేను చేసేటటువంటి క్రియలను చూసి నన్ను విశ్వసించండి, నేను నిజముగా దేవుని కుమారుడని మీరు నన్ను గుర్తించండి అని చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఆయనను నిజముగా దేవుని కుమారుడని చాలామంది ఎవరునూ గుర్తించలేదు. కానీ ఆయన చేసినటువంటి సూచక క్రియలు, అద్భుత క్రియలు వారు కళ్ళారా చూస్తూ ఉన్నారు. కానీ దేవుణ్ణి వాళ్ళు ధిక్కరిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మనము చదువుకున్నటువంటి ఈ యొక్క సువిశేషణ పట్టణంలో కూడా ఆయన యొక్క చివరి గడియలో ఉన్నటువంటి సమయంలో కూడా అది పరిశుద్ధమైనటువంటి పండుగ కాబట్టి ఆయన యెరూషలేములోకి వెళుతూ ఉన్నాడు. యూదులైనటువంటి వారు 3 పండుగలకి ఖచ్చితంగా ఈ యొక్క యెరూషలేములోకి వెళ్ళాలి. మొట్టమొదటిగా పాస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది గుడారాల పండుగ లేక పర్ణశాల పండుగ. ఈ యొక్క పర్ణశాల పండుగ ఈ యొక్క యూదులకు చాలా ముఖ్యమైనది, ప్రత్యేకమైనది. ఈ పర్ణశాల పండుగ రోజున యూదులు వారి యొక్క పాత జీవితాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. దేవుడు వారిని ఏ విధముగా బానిసత్వము నుంచి వారిని ఈ యొక్క వాగ్దానము చేసినటువంటి భూమికి తీసుకొని వచ్చి ఉన్నాడో, వారి బాధలలో దేవుడు ఏ విధముగా వారిని కాచి కాపాడి ఉన్నాడో అటువంటి అంశాలన్నిటినీ వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అరణ్యంలో ఉండి వారు ఎడారులు నడిచేటప్పుడు
వారికి నీళ్లు లేనప్పుడు ఈ యొక్క మోషే ఆ యొక్క రాయిని తట్టగా ఆ రాయి నుంచి నీళ్లు వచ్చి వాళ్ళు సంతృప్తిగా వారు దప్పికను తీర్చుకొని ఉన్నారు. అలాగే ఎల్లవేళలా దేవుడు వారికి ఆపద్ బాంధవుడుగా వారికి ముందుండి నడిచి ఉన్నాడు. అందుకే దేవాత దేవుణ్ణి వారు ఈ విధముగా పోలుస్తూ ఉన్నాడు. దేవుడు మాకు రాత్రి అగ్నిస్తంభముగాను పగలు మేఘస్తంభముగాను మమ్మల్ని కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపేటటువంటి పండుగే ఈ యొక్క పర్ణశాల పండుగ. మరి ముఖ్యంగా ఇది వారి పంటల కాలంలో వస్తూ ఉన్నది కాబట్టి మొట్టమొదటిగా వారికి పండినటువంటి ప్రథమ ఫలాలను దేవునికి తీసుకొని వచ్చి ఇచ్చేవారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా యూదుడు. అలాగే ఆయన కూడా ఈ యొక్క పరిశుద్ధ పండుగ దినాలలో ఆ యొక్క ఆలయంలో పాల్పంచుకోవాలి కాబట్టి ఆయనలో భయము వేదన ఉండి కూడా ఆయన మరి ఆ సంప్రదాయం ప్రకారము ఆలయానికి వెళ్ళాలి కాబట్టి ఆ యొక్క యెరూషలేము దేవాలయంలోకి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. అయితే యూదులు ఈయన చంపడానికి ఎన్నో పన్నాగాలను వేసుకొని ఉన్నారు. అయినా కానీ ఆయన వారికి బహిరంగంగా కనిపించలేదు. కానీ అక్కడ చూసినటువంటి జన సమూహంలో ఆయన కూర్చొని దేవుని గురించి ఆయన ప్రసంగించేటప్పుడు అక్కడున్నటువంటి ప్రజలందరూ ఆశ్చర్యచకితులై ఈయన నిజముగా దేవుని కుమారుడా, ఈయనకి ఎంత జ్ఞానము ఎంత పాండిత్యము ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది అని వారిలో వాళ్ళు మాట్లాడుకొని సాగుతూ ఉన్నారు. అయితే వారిలో కొంతమంది ఏమని భావిస్తూ ఉన్నారంటే ఈయన నిజముగా దేవుని కుమారుడైతే ఈయన చూడాల్సినటువంటి యూదులు ఈయన్ని ఏమి చేయలేదు ఏమిటి, ఈయన నిజముగా దేవుని కుమారుడు అయ్యి ఉండవచ్చు, ఈయన నిజముగా మెస్సియా అయ్యి ఉండవచ్చు అని కొందరు తమలో తాము ఈయన గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అయితే కొంతమంది ఈయన నిజముగా మెస్సియా అయితే మెస్సియా ఎక్కడి నుంచి రాడు, మెస్సియా ఎక్కడి నుంచి వస్తాడో మాకు తెలుసు కాబట్టి, ఈయన ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాడో మనకు తెలుసు కాబట్టి ఈయన నిజముగా మెస్సియా కాదు అని కొంతమంది ఈయనను నిందిస్తూ ఉన్నారు. ఈ విధముగా దేవుని గురించి అనేకమైనటువంటి విషయాలు వారిలో వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభువు ఇదిగో తాను తొందరలోనే మరణిస్తాడు, ఆయన గడి వస్తూ ఉన్నది అని తానులో తాను బాధపడుతూ ఉన్నాడు. కానీ దేవుని చిత్తము తెలిసినటువంటి ఎరిగినటువంటి దేవుడు ఆ యొక్క సమయం ఇంకా రాలేదు, వాళ్ళు ఇంకా నన్ను ఏమీ చేయరు అని తనలో తాను ఆలోచించుకొని ఆ యొక్క ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ప్రసంగిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క యోహాను సువార్తలో ముఖ్యముగా దేవుని యొక్క కార్యములు చేయడానికి ఈ యొక్క క్రీస్తు ప్రభు నిజముగా దేవుని కుమారుడు అని మనకి తేటతెల్లముగా తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే ఈయన అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనము కూడా ఈ యొక్క మంగళవారం చదివినటువంటి యొక్క సువిశేషణ పట్టణంలో కూడా మనము వినివన్నట్లయితే పక్షవాతంతో బాధపడినటువంటి రోగిని ఈ యొక్క బెత్సత అనేటటువంటి ఈ యొక్క ఒడ్డున కూర్చొని ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా ఈ యొక్క క్రీస్తు ప్రభువు ఆయనను స్వస్థపరుస్తూ ఉన్నాడు. బెత్సత అనగా కృప కలిగినటువంటి గృహము. ఆ వ్యక్తి యొక్క పక్షవాత రోగి 38 సంవత్సరాలు బట్టి ఆయన బాధపడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ బైబుల్ స్కాలర్స్ ఏమని చెప్తూ ఉంటారు అంటే 13,807 సార్లు ఆయన అక్కడికి వచ్చి ఉండవచ్చు అని ఆ వ్యక్తులు చెబుతూ ఉంటారు. మరి ఆ నీటి కదలిక కొరకు ఈయన వేచి చూస్తూ ఉన్నాడు. కానీ ఆయనను ఆ నీటిలో దించడానికి ఎవరు ఆయనకి సహాయం చేయలేదు. కానీ క్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈయన ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాడు అని గ్రహించి ఈయనకి స్వస్థత చేకూర్చినప్పుడు ఈయనను నిజముగా దేవుని కుమారుడు అని అతను నమ్మి అతడు విశ్వసిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ యూదులు ఆ యొక్క స్వస్థత పొందినటువంటి వ్యక్తిని అడుగుతూ ఉన్నారు, ఇదిగో నిన్ను స్వస్థత పరిచినటువంటి వ్యక్తి ఎవరు, ఈయన సాబతు దినాన ఏ విధముగా విశ్రాంతి దినాన ఈ యొక్క కార్యము ఏ విధముగా చేయగలడు అని అతను ప్రశ్నించినప్పుడు ఇతనికి ఎవరు స్వస్థత పరిచారో తెలియదు. కానీ క్రీస్తు ప్రభువుని అతను గుర్తుపట్టినప్పుడు క్రీస్తు ప్రభు ఒక మాట అతనితో చెప్తూ ఉన్నాడు, నీవు పాపము చేయకము. కానీ ఆ వ్యక్తి ఇదిగో నన్ను స్వస్థపరిచినది యేసుక్రీస్తు ప్రభువే అని యూదులకు ఆయనను అప్పగిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మనకి ముఖ్యముగా చెప్పేటటువంటి అంశం ఇదే. మన సంప్రదాయాలు ఆచారాలు అలాగే మన యొక్క చట్టాలు మనిషిని కాపాడడానికి రక్షించడానికి ఉపయోగపడాలి, కానీ మనిషికి భారముగాను అతనికి బాధ పెట్టేటట్లు ఈ యొక్క చట్టాలు నియమాలు ఉండకూడదు అని ఈ యొక్క చట్టంలో నూతనత్వాన్ని అతడు తెలియచేస్తూ ఉన్నాడు.
ఈ నూతనత్వము జీర్ణించుకునేటువంటి యూదులు ఇతనిపై ఈ యొక్క పగను తీసుకోవడానికి ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. అలాగే ఈరోజు కూడా మనం చదువుకున్నటువంటి ఈ యొక్క విషయంలో కూడా ఈ యొక్క బెత్సెదా దగ్గర ఈ యొక్క పక్షవాత రోగి ఎలాగైతే స్వస్థత పొంది ఉన్నాడో, ఇదిగో నీవు విశ్రాంతి దినమున స్వస్థతను చేకూర్చి ఉన్నాడు, నీవు ఈ యొక్క విశ్రాంతి దినమును నీవు ఉల్లంఘించుచున్నావు అని ఆయన నిందను మోపుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, మీ అందరికీ మోషే చట్టం మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిగా పుట్టినటువంటి మగ శిశువు 8వ దినమున ఈ యొక్క ఆలయంలో అర్పింపబడాలి. అది ఏ రోజు వచ్చినా కానీ మీరు ఆ శిశువుకి సున్నతి చేయించు ఉన్నారు. మరి ఇది చట్టమునకు విరుద్ధము కాదా అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే మనిషి చనిపోయేటప్పుడు, మనిషికి జీవం ఇచ్చేటప్పుడు మనిషికి స్వస్థతని ఇవ్వడము చట్టముకు వ్యతిరేకము అవదు అని క్రీస్తు ప్రభు చట్టములో ఉన్నటువంటి విలువలను, దానిలో ఉన్నటువంటి పరమ రహస్యము గురించి మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క యూదులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన అర్చకులు క్రీస్తు ప్రభు చేసేటటువంటి ఈ యొక్క కార్యాలు వారికి నచ్చగా ఆయనను చంపడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా మనం మంచి చేసేటప్పుడు అనేక మంది మనల్ని విమర్శించవచ్చు, మనల్ని తప్పు పట్టవచ్చు. అయినా కానీ దేవుడు తన యొక్క వాక్యము ద్వారా పుణ్యపురుషులకి ఎన్ని ఆపదలు వాటిల్లినా కానీ దేవుడు వారిని రక్షిస్తాడు అని, కానీ దుష్టులను ఆయన ఈ లోకముల నుంచి వారి పేరు కనబరిగేటట్లు వారిని దూషిస్తాడు అని మనకి ఈనాటి వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మన జీవితాలలో కూడా మనకి వేదనల వల్ల గుండె పలిగినప్పుడు దేవుని దగ్గరకు రావాలని, దేవుడు మన చేరువలోనే ఉన్నాడు అని మనము తెలుసుకోవాలి. మనందరము కూడా మన వ్యాధి బాధలను దేవునికి సమర్పించుకుంటూ, ఓ ప్రభువా నీవు నాతో మాట్లాడిన ప్రభువా అని ఒక చిన్న పాట ద్వారా దేవుణ్ణి స్తుతించుకుందాము. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో. నా ప్రియుడా, నా స్నేహితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో. నా ప్రియుడా, నా స్నేహితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని, దేవుడు ఎల్లవేళలా మన విపత్తుల నుంచి, మన ఆపదల నుంచి కాచి కాపాడుతాడని ధైర్యము కోల్పోకోక దేవునిపై ఆధారపడి జీవించినటువంటి గొప్ప మనస్తత్వం మన అందరికీ దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాము. అర్పణ హృదయార్పణ, అర్పణ సమర్పణ తనువు అర్పణ, స్వీకరించుమా ఈ అర్పణ, స్వీకరించు స్వామి మా దీన అర్పణ. అర్పణ అర్పణ హృదయార్పణ, అర్పణ సమర్పణ తనువు అర్పణ.
తనుధనం నీకు అంకితం, మా మనస్సు సకలం నీకే అర్పణం. కలిమిలేములన్నీ నీకే అంకితం, కలిమిలేములన్నీ నీకే అంకితం. స్వీకరించు స్వామి ప్రేమార్పణ, స్వీకరించు స్వామి ప్రేమార్పణ. అర్పణ అర్పణ హృదయార్పణ, అర్పణ సమర్పణ తను అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వర, మహాశక్తిమంతమును పవిత్రమునైన ఈ బలి ప్రాభావమున మేము పాప విముక్తులము అగుదముగాక. తద్వారా మేము నిర్మలమైన హృదయములతో మాకు సర్వాధారమైన నిన్ను చేరుకుందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలో నున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అనగణిత దూతలతో అనేకమై మేము స్తుతి గీతములతో నిన్ను గణపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేం చేయవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముఘననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునొసగు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్యగు మరియ మాతతోను, ఆమె భర్త జోసెఫ్ గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివిస ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం, దేవుని దివ్యాహారం, మధురాహారం, ప్రభుని ప్రేమాహారం. జీవాహారం, దేవుని దివ్యాహారం, మధురాహారం, ప్రభుని ప్రేమాహారం. లోకున రండి ఓ ప్రభుని సంగమ, లోకున రండి ఓ ప్రభుని సంగమ, వేగమే రండి ఓ భక్త సంగమ, వేగమే రండి ఓ భక్త సంగమ. జీవాహారం, దేవుని దివ్యాహారం, మధురాహారం, ప్రభుని ప్రేమాహారం. సిలువలో బలి అయిన మన ప్రభుని, ప్రాణార్పణ చేసిన మన దేవుని. సిలువలో బలి అయిన మన ప్రభుని, ప్రాణార్పణ చేసిన మన దేవుని. స్వస్థతనిచ్చిన మన రక్షకుని, స్వస్థతనిచ్చిన మన రక్షకుని. లోకున రండి ఓ ప్రభుని సంగమ, లోకున రండి ఓ ప్రభుని సంగమ, వేగమే రండి ఓ భక్త సంగమ, వేగమే రండి ఓ భక్త సంగమ. జీవాహారం, దేవుని దివ్యాహారం, మధురాహారం, ప్రభుని ప్రేమాహారం. జీవాహారం, దేవుని దివ్యాహారం, మధురాహారం, ప్రభుని ప్రేమాహారం.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి క్రీస్తుని కరుణించండి. ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విన్నవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, గడిచిన జీవిత విధానమును విస్మరించి పాత దశ నుండి నూతన దశకు చేరుకొనుచున్న మమ్ము కరుణింపుము. మేము పూర్వపు పాప స్వభావమును విడనాడి క్రొత్త మనస్తత్వముతో నూతనీకరింపబడి పవిత్రమైన మనస్సులతో జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చేరి అన్యాయపు తీర్పరులై అన్నా కైప చేరి అన్యాయపు తీర్పరులై ఎన్నో నెపములు నీపై ఆరోపించిన సహించి ఎదురాడక సహించి బలి అయితివా నా ప్రభువా, బలి అయితివా నా ప్రభువా. పలు బాధలు భరించి రుధిరంబును పలు బాధలు భరించి
ప్రభు